చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తన కూతుర్ని చంపిన బాలుణ్ణి వదలొద్దని సహస్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడని వాపోయారు. పక్కా ప్లాన్ చేసుకుని దొంగతనానికి వచ్చాడని, అడ్డొచ్చిన తన కూతుర్ని చంపేశాడని సుమన్ టీవీతో సహస్ర తండ్రి కృష్ణ చెప్పాడు. తన కూతుర్ని చంపేసిన వాడికి బతికే హక్కు లేదు, హంతకుడు బాలుడు కాదు పెద్దవాడే అని చెబుతున్నారు ఆయన. సహస్రను చంపిన వాడిని ఈ రోజే తక్షణం ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి ఆయన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాం. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు, నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి, వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్, ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి. నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు. మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళేది కిందనే ఆడుకుంటా. మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళదు. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్. ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు, ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను. 1, 2, 3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్ కోసం అయితే చాలు. కొందరు చెప్తున్నారు బ్యాటరీ కోసం. ఇది తప్పుదారి తప్పిస్తున్నారు. చాలా చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. తప్పుదారి తప్పిస్తున్నారు, ఇది కాదు. ఇది ఆడు ప్రీ ప్లాన్ గా వచ్చిండు, మర్డర్ చేసిండు. వీని మాత్రం ఎన్కౌంటర్ ఇదే రోజు చేయాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఎక్కువ రోజులు కూడా తీసుకోకండి. ఎక్కువ చిన్న మైనర్ అని చెప్తున్నారు. మైనర్ అయితే కాదు, చాలా పెద్దోడు. క్రిమినల్ మైండ్, చాలా పెద్ద క్రిమినల్ మైండ్. వీడు మాత్రం ఎవరు చేసిన అందరు షాకింగ్ లో ఉన్నారు. వీడిని మాత్రం చంపితేనే అందరు శాంతి ఉంటారు. నాకు కడుపుమంట ఒకటే, ఇదే రోజు చంపేయండి వాని. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇదే సీఎం సార్ కూడా కోరుతున్నాను. ఇదే అన్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రభుత్వానికి. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్ గా వచ్చిండు. వాడు చాలా మేజర్ మైండ్ ఉంది. వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి. తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్లాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాడు. బ్యాట్ కోసం అయితే రాలేడు, వాడు చేసుకొని వచ్చిన్నాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనం ఒక క్రికెట్ బ్యాట్ కోసమే తన కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు అని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. ఇది తప్పుదోవ పట్టించడం అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన పక్క ఒక ప్లాన్ ప్రకారమే వచ్చి, ఒక ప్లాన్ వేసుకొని, ఒక స్కెచ్ వేసుకొని పక్కడబందీగా వచ్చి నా కూతుర్ని హత్య చేశాడు. అలాగే మైనర్ కాదు, చిన్న పిల్లాడేం కాదు, బాలుడు అని చెబుతున్నారు ఆయన. ఏదేమైనా తక్షణమే ఈ రోజే మీరు ఎన్కౌంటర్ చేయాలి. దీనికోసం నేను ఎక్కడి దాకైనా వెళ్తాను, ప్రభుత్వంతో కూడా ఫైట్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన ఈ బైట్ లో కోరుతున్నారు. నేను సీఎం ని కూడా వేడుకుంటాను, ఈ రోజు ఎలాగైనా సరే తన కూతుర్ని చంపిన అతన్ని నాకు న్యాయం జరగాలి, ఈ రోజే ఎన్కౌంటర్ చేయాలి. అలాగే బ్యాట్ కోసం అయితే కాదు, ఒక పక్క పథకం ప్రకారం ఇంకేదో ఉద్దేశంతోని ఇలా మర్డర్ చేశాడు అనేసి అక్కడ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క పోలీసులేమో ఒక బ్యాట్, ఏదైతే సహస్ర తమ్ముడు ఉన్నాడో తన దగ్గర ఒక బ్యాట్ ఉంది, ఆ బ్యాట్ కోసమే వెళ్ళి అది తీసుకొద్దామని చెప్పేసి ఇంకా సహస్ర అడ్డుపడటంతోనే ఒక్కసారిగా ఒక భయంలోనే చంపేశాడు అని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించడం జరిగింది. ఇదైతే అస్సలు నిజం కాదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి తీరాలి, చిన్న పిల్లాడు కూడా ఏం కాదు, తప్పుదో పట్టిస్తున్నారు దీన్ని అని చెప్పేసి సహస్ర తండ్రి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.